మన హైదరాబాద్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కి వచ్చింది. అదేంటి భయ ఫోన్లో ఉండాల్సిన హైదరాబాద్ రావడం ఏంటి అనుకున్నారా? సో నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా ఈ నవంబర్ నుంచి మన హైదరాబాద్ హైటెక్ సిటీలో వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేశారు. అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్న కంటెంట్స్ని మెయిన్గా ఫోకస్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. దానికి చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, మరి హైదరాబాద్ ఎందుకు అనుకుంటున్నారా? రీసెంట్ టైమ్స్లో మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన హిట్స్ అనేది చూస్తే బాహుబలి కానీ, RRR కానీ, మరి ఆ మూవీస్ గ్లోబల్ లెవెల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ఓపెన్ చేశారు అనేటప్పటికీ అందరూ ఎవరైతే ఇక్కడ క్రియేటర్స్ అండ్ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు భయ్య. ఏంటంటే ఆ నెట్ఫ్లిక్స్ని అప్రోచ్ అవ్వడం ఎలా, అరే ఇప్పుడు ఏంటి అని అనుకుంటాం కదా. సో ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏం లేదు. సూన్ వీఆర్ గోయింగ్ టు నెట్ఫ్లిక్స్ అనమాట. రూటెడ్ స్టోరీస్ను కూడా చూడడానికి అండ్ ఆ కంటెంట్ను కూడా తీసుకోవడానికి నెట్ఫ్లిక్స్ ఇంట్రెస్ట్గా ఉంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆల్రెడీ హైదరాబాద్లో అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ ఇలా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందులో నెట్ఫ్లిక్స్ కూడా యాడ్ అయిపోయింది. కేవలం టెక్కు సంబంధించిన గ్లోబల్ హబ్గా మన హైదరాబాద్ మాత్రమే కాదు, ఇంక నుంచి సో మూవీ లెవెల్లో కూడా సో ఒక వండర్ఫుల్ హబ్గా కూడా తయారైపోతుంది. అది దానికి ఇదే నిదర్శనం.